దీపావళి పండుగ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలంగాణ, ఏపీ నుంచి వివిధ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లు, పాసింగ్ త్రూ ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ కు డిమాండ్ ఏర్పడింది. వందల సంఖ్యలో రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టు చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ వైపు వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు రైల్వే అధికారులు. ఇక ఈ ఫెస్టివల్ సీజన్లో 2000 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగల సమయాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్లను నడపనుంది రైల్వే శాఖ. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2000కు పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, బెంగాల్ రాష్ట్రాలకు ఎక్కువ మంది వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ రూట్లలో అదనపు రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇవి సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు నడవనున్నాయి. స్పెషల్ ట్రైన్లు మెయిన్ రూట్లలో రద్దీ పండుగ ప్రయాణ అవసరాలను తీర్చేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా తెలంగాణ, ఏపీ నుంచి ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల వైపు ప్రయాణికుల డిమాండ్కు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు రైల్వే అధికారులు. దసరా, దీపావళి, ఛట్ పూజ వీటిని పురస్కరించుకొని స్పెషల్ ట్రైన్స్ని సౌత్ సెంట్రల్ రైలు అనౌన్స్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 2.5 నెలలు దాదాపుగా ఒక 2000కు పైగా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జంట నగరాల నుంచి మరియు ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ అయిన సౌత్ సెంట్రల్లోని విజయవాడ, తిరుపతి, నాందేడ్ ఇలా అన్ని స్టేషన్స్ నుంచి కూడా భారతదేశంలో దాదాపు అన్ని వైపులా కూడా ఈ స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు విజయవాడ, తిరుపతి, నాందేడ్ డివిజన్ల నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. గ్రేటర్ సిటీ నుంచి తిరుపతి, షిరిడీని కలిపేలా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బీహార్, బెంగాల్, ముజఫర్పూర్, ధన్పూర్, రక్సోల్, హౌరా, గౌహతి, డెహ్రాడూన్, ఢిల్లీ, నాందేడ్, మహారాష్ట్ర, విజయవాడ వైపు డిమాండ్ ఎక్కువ ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. పాపులర్ డెస్టినేషన్స్ ఉండడంతో ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్లను యాడ్ చేస్తున్నారు అధికారులు. పండుగ ఫెస్టివల్ అంటేనే మనకి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జంట నగరాల నుంచి తిరుపతికి, అలాగే తిరుపతి, షిరిడీని కనెక్ట్ చేసే విధంగా ఇలా ట్రైన్స్ వేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా బీహార్, యూపీ, బెంగాల్ వైపు ఎక్కువగా మన జంట నగరాల నుంచి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ముజఫర్పూర్, దానాపూర్, రక్సోల్, చాప్రా, అలాగే హౌరా, గౌహటి అటువైపు ట్రైన్స్ పెద్ద మొత్తంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఫెస్టివల్ ట్రైన్స్ కు సంబంధించి స్పెషల్ రైళ్ల సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు అధికారులు. పండుగ సమయాల్లో టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే వారికి ఇవి మరింత యూజ్ అవనున్నాయి.